బ్రేకింగ్ చూస్తున్నాం. అమరావతిలో నేడు వైసీపీ పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో రాబోయే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రయత్నాలు, రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేత వంటి కీలక అంశాలపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణ రూపొందించనున్నారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ ధ్యేయంగా ఎంపీలు గళమెత్తాలని జగన్ సూచించనున్నారు. అమరావతిలో నేడు వైసీపీ పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో రాబోయే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రయత్నాలు, రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేత వంటి కీలక అంశాలపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణ రూపొందించనున్నారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ ధ్యేయంగా ఎంపీలు గళమెత్తాలని జగన్ సూచించనున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, ఈరోజు అమరావతిలో వైఎస్ జగన్ వైసీపీ పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం జరగనున్నట్టు తెలుస్తోంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ రోజు జరగబోతూ ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి ఆ సమావేశం ప్రారంభం కాబోతూ ఉంది. ఒక పక్క పార్లమెంట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అనుసరించాల్సినటువంటి వ్యూహాల మీద ప్రధానంగా ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నటువంటి సమయంలో మెడికల్ కాలేజీలకు సంబంధించి వేగంగా ముందుకు వెళ్ళింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రక్రియకు సంబంధించి ప్రైవేటీకరణ చేసే విధంగా మెడికల్ కాలేజీలని అనుకున్న వారికి దారాదత్తం చేసే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. దానికి సంబంధించి కూడా 1 కోటి సంతకాలను కూడా ప్రజల నుంచి వాటిని సేకరించి ఆ సంతకాలకు సంబంధించినటువంటి ఏదైతే పేపర్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా గవర్నర్ కూడా అందించడం జరిగింది. దీనిపై పార్లమెంట్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బాగా వాళ్ళ గలం వినిపించాలంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ప్రజలకి మెరుగైన వైద్యం అందించే విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలని, అదేవిధంగా మెరుగైనటువంటి విద్యను అందించే విధంగా మెడికల్ స్టూడెంట్స్ కోసం కాలేజీలను అందుబాటులో తీసుకువస్తుంటే వాటిని ప్రైవేటీకరణ చేసే విధంగా కూటమి ప్రభుత్వం వెళ్తుందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పదే మాట్లాడుతూ ఉన్నారు. దానిపై పార్లమెంట్ లో కూడా మాట్లాడాలంటూ ఇటు ఎంపీలకు దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. దాంతో పాటు కృష్ణా జలాలకు సంబంధించినటువంటి వివాదం 2 రాష్ట్రాల మధ్య ఏ విధంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. మొన్న ఏదైతే రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై 2 రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఒక పక్క చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి రైతులకు నష్టం కలిగే విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రైతులకి పూర్తిగా కూడా ఈ కృష్ణా జలాలకు సంబంధించినటువంటి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. బలంగా కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ వాయిస్ వినిపించాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. తాజాగా దానికి సంబంధించి కూడా పార్లమెంట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఈ అంశాన్ని కూడా లేవనెత్తాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి దిశానిర్దేశం చేసి మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ కి సంబంధించి కానీ, లేకుంటే అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి కానీ, మరోపక్క అమరావతి, పోలవరం వంటి అంశాలను కూడా ప్రధానంగా ఇటు పార్లమెంట్ లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వాయిస్ వినిపించే విధంగా ఇటు ఎంపీలకు దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. మొత్తంగా ఈ రోజు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా పరిస్థితులు, అదేవిధంగా పార్లమెంట్ లో ఎంపీలు అనుసరించాల్సినటువంటి వ్యూహాలపై వాళ్ళతో ప్రధానంగా చర్చించబోతున్నారు. రైట్ నరేంద్ర, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.